Hello, hi dears. Welcome back to my channel. ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో నేను కలెక్ట్ చేసిన తోటకూర అనమాట. ఇది గుప్పెడంత ఉంది. ఎంత బాగుందో లేతగా. ఈ గుప్పెడంతా తోటకూరతో ఒక గుప్పెడు పెసరపప్పు కలిపి మంచి కూర చాలా టేస్టీగా చక్కగా చేసుకుందాం. చూడండి, ఇక్కడ 4 వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఓకే, ఒక అరించి అల్లం ముక్క. ఇప్పుడు ఇవన్నీ కూడా తరిగి మీకు చూపిస్తాను ఏం చేయాలని. ముందుగా మనం పప్పుని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుంటున్నాను. చిన్న కుక్కరు ఇది. చూడండి, నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాం. మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. 1 విజిల్ అయితే చాలు అనమాట. ఓకే, ఈలోగా నేను తోటకూర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటా. వెల్లుల్లిపాయల్ని సన్నంగా తరగాలంటే ఇలా కత్తి దీని మీద పెట్టండి. ఒకసారి 2 సార్లు కొట్టండి. ఇలా చిరిగిపోతాయి. ఇవి చిరిగిన తర్వాత వీటిని చక్కగా ఇలాగా సన్నంగా తరుక్కోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా తరుక్కోండి. అల్లం కూడా సన్నంగా తరుక్కుందాం. ఇప్పుడు తోటకూరను కూడా సన్నంగా తరుక్కుందాం. పప్పు ఒక విజిల్ వచ్చింది, ఉడికింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర తాలింపు వేసి చూపిస్తాను ఎలాగో. ప్యాన్ వేడి చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నా. ఒక 1/2 టీ స్పూను మినపప్పు వేసుకుంటున్నాను. కొంచెం దోరగా వేగనిద్దాము. తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా, మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. నేనైతే 2 వేస్తున్నాను. అల్లం ముక్క కూడా వేసేస్తున్నా. అన్నీ మంచిగా కలుపుకుందాము. వెల్లుల్లిపాయని ఎక్కువగా మార్చకూడదు, కొంచెం పప్పులు ఎర్రబడితే చాలు. ఇప్పుడు తోటకూర వేసుకుంటున్నాను. తోటకూరలో ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నా. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను. ఇది ఏంటంటే కొంచెం ఆకుకూరలు ఉన్నప్పుడు ఏం చేయాలా అనిపిస్తే ఇలాగా కలుపుకూరలు అన్నమాట చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి, చాలా త్వరగా మగ్గిపోతుంది. చూడండి, తోటకూర మంచిగా మగ్గిపోయింది. చాలా చాలా త్వరగా అయిపోతుంది కూర. ఇందులో ఇలా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేస్తున్నాను. పెసరపప్పు, గుప్పెడు పప్పు, గుప్పెడు తోటకూర. చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చక్కగా లైట్ ఎల్లో కలర్, తర్వాత గ్రీన్ పచ్చని ఆకుకూర. ఓకే, పెసరపప్పు చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు పెసరపప్పు గురించి చెప్పాలంటే, మనం వెయిట్ తగ్గించుకోవాలన్నా, హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, లైట్గా స్టమక్ లైట్గా ఉండాలన్నా ఇది చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకోండి. ఎందుకు చూపిస్తున్నానంటే, కొంచెం తోటకూర, కొంచెం పప్పు, ఇంత మంచిగా చక్కని కూర చేసుకోవచ్చు అదనమాట. ఓకే, చూడండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలాగా 1 టీ స్పూన్ నెయ్యిని చక్కగా కూరలో వేసుకుందాం. పప్పు, తోటకూర, పెసరపప్పు, గుప్పెడు తోటకూర. ఓకే, చూడండి ఎంత బాగుందో. తప్పకుండా చేసుకోండి. ఇవన్నీ సింపుల్ కర్రీస్ అనమాట. ఓకే, అందరికీ కూడా చాలా ఈజీగా చేసుకునేవి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.